నా పేరు ఆసియా గ్రీన్ బీఈటర్. మమ్మల్ని మెరోప్స్ ఓరియంటలిస్ అని శాస్త్రీయంగా పిలుస్తారు. మేము దక్షిణ మరియు ఆగ్నేయాసియా అంతటా కనిపించే రంగురంగుల పక్షులం. మా గురించిన కొన్ని ముఖ్య లక్షణాలు మరియు ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియజేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. స్వరూపం: మా శరీరంలో గొంతు భాగం పసుపు రంగులో మరియు పొడవైన సన్నని నల్లని ముక్కుతో దాని వెనుక భాగంలో అద్భుతమైన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది. మా పొట్ట ప్రాంతంలో లేత ఆకుపచ్చనీలం రంగులో ఉంటుంది మరియు మేము విలక్షణమైన నల్లటి కంటి చారలను కలిగి ఉంటాము. ఆవాసం: మేము సాధారణంగా పొలాలు, పొదలు మరియు అడవులు, అలాగే నదులు మరియు సరస్సుల వంటి నీటి వనరులతో సహా బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తాము. ఆహారం: మా పేరుకు అనుగుణంగా మేము ప్రధానంగా తేనెటీగలు మరియు తూనీగలు, సీతాకోకచిలుకలు మరియు కందిరీగలు వంటి ఇతర ఎగిరే కీటకాలను తింటాము. మేము ఈ కీటకాలను గాలిలో ఉన్నప్పుడే పట్టుకుని మింగడానికి ముందు వాటికి ఉండే అనవసర భాగాలను తొలగించడానికి ఒక కొమ్మపై కూర్చొని ఆ భాగాలను తొలగించి ఆ తర్వాత తింటాము. ప్రవర్తన: మేము సామాజిక పక్షులం. తరచుగా చిన్న సమూహాలు లేదా జంటలుగా కనిపిస్తాము. మేము తరచుగా తీగలు లేదా కొమ్మలపై కూర్చొని కీటకాల కోసం స్కాన్ చేస్తూ ఉంటాము. సంతానోత్పత్తి: ప్రాంతాల వారీగా మారుతూ ఉండే సంతానోత్పత్తి కాలంలో మేము మా గూళ్లను కట్టుకునేందుకు ఇసుక ఒడ్డున లేదా కొండ చర్యలలో సొరంగాలు తవ్వుతాము, గుడ్లు పెడతాము. అవి ఇద్దరు తల్లిదండ్రులచే సంరక్షించబడి పిల్లలుగా మారతాయి. శ్రేణి: మేము భారతదేశం, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, మలేషియా మరియు ఇండోనేషియా వంటి దేశాలతో సహా భారత ఉపఖండం నుండి ఆగ్నేయాసియా వరకు ఆసియా అంతటా విస్తరించి ఉన్నాము. వలస: మాలో కొన్ని వాటి పరిధిలో ఏడాది పొడవునా నివాసం ఉంటున్నప్పటికీ మరికొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు ఆహార లభ్యతకు అనుగుణంగా కాలానుగుణ వలసలను చేపడతాము. ఉదాహరణకు, భారతదేశంలో మేము పాక్షిక వలసదారులుగా పరిగణిస్తారు. పరిరక్షణ: ప్రస్తుతం మా జాతులకు ముప్పు వాటిల్లే పక్షుల జాబితాలో లేము, అయితే అనేక పక్షి జాతుల వలె వ్యవసాయం మరియు పట్టణీకరణ వంటి మానవ కార్యకలాపాల కారణంగా మేము కూడా నివాస నష్టం మరియు క్షీణతను ఎదుర్కొంటున్నాము. సామాజిక ప్రవర్తన: మేము తరచుగా చిన్న సమూహాలలో లేదా జంటలుగా కనిపిస్తాయి. మేము వైర్లు, చెట్లు లేదా పొదలపై ఉంటాము. అవి సాధారణంగా ప్రాదేశికమైనవి కావు మరియు కొన్నిసార్లు మేము మతపరమైన ప్రాంతాలలో అనగా గుడి గోపురాలపై కూడా ఉంటాము. సంతానోత్పత్తి అలవాట్లు: మా సంతానోత్పత్తి కాలం సాధారణంగా మార్చిలో ప్రారంభమవుతుంది మరియు భారతదేశంలో ఆగస్టు వరకు ఉంటుంది. మేము మా గూళ్లను నిర్మించడానికి మట్టి ఒడ్డు లేదా కొండలపై సొరంగాలు తవ్వుతాము. మగ మరియు ఆడ పక్షులు రెండూ గూడు కట్టడం మరియు పిల్లల సంరక్షణలో పాల్గొంటాము. గుడ్డు పెట్టడం మరియు పొడగడం: ఆడ పక్షులు సాధారణంగా ఒక క్లచ్కి 5 నుండి 7 తెల్లటి గుడ్లు పెడతారు. పొదిగే కాలం సుమారు 20 రోజులు ఉంటుంది మరియు తల్లిదండ్రులు ఇద్దరూ గుడ్లను పొదిగించడం మరియు పిల్లలకు ఆహారం ఇవ్వడం వంటివి చేస్తాయి. ఫీడింగ్ టెక్నిక్స్: మేము వైమానిక వేటగాళ్లం. మేము రెక్కల మీద ఎగిరే కీటకాలను పట్టుకుంటాము. మా పదునైన కంటి చూపు మరియు చురుకైన విమానాన్ని ఉపయోగించి గాలిలో ఎరను లాక్కోవడానికి ఉపయోగిస్తాము. వేట ప్రమాదం: అనేక పక్షుల మాదిరిగానే మమ్మల్ని ఆహారంగా తీసుకునేవి పాములు, రాప్టర్లు మరియు ఇతర పెద్ద పక్షులు వంటి వేటాడే జంతువుల నుండి బెదిరింపులను ఎదుర్కొంటాము. మా యొక్క నిగూఢమైన ఆకుపచ్చ మరియు పసుపు ఈకలు మా పరిసరాలలో కలిసిపోవడానికి సహాయపడతాయి, దృశ్య మాంసాహారుల నుండి కొంత రక్షణను అందిస్తాయి. ప్రత్యేకమైన కాల్స్: మేము శ్రావ్యమైన కిచకిచలు మరియు త్రిళ్లతో సహా పలు రకాల శబ్దాలు చేస్తాము. సంతానోత్పత్తి కాలంలో మేము మా సహచరులతో సంభాషించేటప్పుడు లేదా తమ గూడు కట్టుకునే ప్రాంతాన్ని రక్షించుకున్నప్పుడు మా స్వరాలు తరచుగా వినబడతాయి. మానవులతో సంబంధం: మేము సాధారణంగా మానవ నివాసాల చుట్టూ ఉండేందుకు భయపడము. తరచుగా వ్యవసాయ ప్రాంతాలలో కనిపిస్తాము. మేము వ్యవసాయ భూములలో తెగులు కలిగించే పురుగుల జనాభాను నియంత్రించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తాము. పర్యావరణ పరిరక్షణలో మా పాత్ర: కీటకాల జనాభాను అదుపులో ఉంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో మేము కీలక పాత్ర పోషిస్తాము. ఈ విధంగా సహజంగా తెగులు నియంత్రణకు దోహదం చేస్తాము
రసాయనిక పురుగుమందుల అవసరాన్ని తగ్గిస్తాము. మేము చూడడానికి అందంగా ఉండటమే కాకుండా కీటకాల జనాభాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పర్యావరణ వ్యవస్థలకు విలువైన సహకారాన్ని అందిస్తాయి. మొత్తం మీద మేము ఒక ఆకర్షణీయమైన మరియు ప్రయోజనకరమైన పక్షి జాతిని. మేము ప్రకృతి సౌందర్యాన్ని మరియు పర్యావరణ వ్యవస్థలలోని సంక్లిష్ట సంబంధాలను ప్రదర్శిస్తాము.